ప్రైజ్ ద లార్డ్. సమయం ఇచ్చిన దైవజనులకి, కల్వరి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. నా పేరు అశోక్ కుమార్. నేను బెన్ సర్కిల్ దగ్గర ఉంటాను. నేను అక్కడ నుండి వచ్చాను. మరి మా తల్లిదండ్రులకి మేము ముగ్గురం పిల్లలం. మా అన్నయ్య, నేను, మా చెల్లి. మరి చిన్నప్పటి నుంచే మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంతో గారాబంగా పెంచారు. ఒక మాట అనకుండా, ఒక దెబ్బ వేయకుండా మమ్మల్ని పెంచడం జరిగింది. మరి నేను అది అలుసుగా తీసుకొని ఈ లోకంలో నా ఇష్టానుసారంగా బతకడం నేను మొదలుపెట్టాను. మరి 10th క్లాస్ వరకు నేను బాగానే ఉన్నా. నేను మరి నా 10th అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళిన టైంలో లోకపరమైన స్నేహానికి నేను చాలా ఆకర్షితుడయ్యాను. నాకు అప్పుడే కొంచెం స్నేహితులు ఏర్పడ్డారు. నా ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది. నేను ఎలాంటి వారితో స్నేహం చేస్తూ ఉండేవాళ్ళు అంటే, బాగా వ్యసనాలకు బానిసైన వాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, మరి గొడవలకు వెళ్ళే రౌడీ షీటర్లు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. నేను వాళ్ళకి చిన్నప్పుడే ఎంతగానో ఆకర్షితుడయ్యాను. మెల్లమెల్లగా నా జీవితాన్ని నేను కూడా నా జీవితం నాకేమీ తెలియకపోయినా నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ వాళ్ళలాగా నేను కూడా తయారవడం జరిగింది. నేను ఎలా తయారయ్యానంటే, నేను వాళ్ళని చూస్తూ ఇన్స్పైర్ అయిన నేను వాళ్ళకంటే నేను మించిపోయాను. పూర్తిగా నా అవతారం, నా భాష, ప్రతి ఒక్కటి పూర్తిగా మారిపోవటం జరిగిపోయింది. అంత ఇదిగా నేను ఆకర్షితుడిని అయిపోయాను వాటికి. మరి నేను మాటలు ఎలా ఉండేయంటే, నా మాటకు ముందు ఒక బూతు, తర్వాత ఒక బూతులు లేకుండా నేను మాట్లాడకుండా ఉండేవాడిని కాదు. మరి ఆ రకంగా నేను నా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉండేవాడిని. చిన్న పెద్ద అని గౌరవిస్తూ ఉండేవాడిని కాదు. చిన్న వయసులోనే నేను మరి మత్తు అనే ఆటకి అలవాటు పడ్డాను. మందు తాగడం చిన్న వయసులోనే మరి నేర్చుకొని మరి నా అవతారం కూడా మెల్లమెల్లగా ఒక విచిత్రంగా నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమ్మాయికి వల్లే ఒక 2 చెవు పోగులు కుట్టించుకోవడం, ఒంటి నిండా పచ్చబొట్లు వేయించుకోవడం, నా బట్టలు కూడా నేను విడ్డూరంగా వేసుకొని, ఏదైతే ఈ లోకంలో అందరినీ ఆకర్షించుకోవాలని జీవితం జీవిస్తూ ఉండి, నేను చిన్నప్పుడే చాలా వ్యసనాలకు బానిసయ్యి గొడవలకు వెళ్తూ ఉండేవాడిని. చిన్న వయసులోనే నా మీద 3 FIRలు పోలీస్ స్టేషన్లో ఫైల్ అయినాయి. మరి ఆ రకమైన గొడవలకి వెళ్తూ ఉండేవాడిని. ప్రతి ఒక్కరిని కొడుతూ, ఆ మత్తులో తాగకముందు మళ్ళీ బాగానే ఉండేవాడిని, తాగిన తర్వాత ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడిని. మరి 3 FIRలు చిన్నప్పుడులోనే నా మీద ఫైల్ అవడంతో నేను పోలీసు వాళ్ళకే దొరకకుండా తిరుగుతూ ఉండేవాడిని. కానీ నా బుద్ధిని అయితే నేను మార్చుకోలేదు. ఎప్పుడు తాగడం, ఆ తాగిన మత్తులో గొడవలు చేయడం, తాగినప్పుడు బాగానే ఉండేవాడిని, తాగిన తర్వాతే గొడవలు చేస్తూ ఉండాని. ఆ తాగుతూ గొడవలు చేస్తూ ఉండగా నాకు తెలియకుండానే ఆ తాగుడు ఏమైందంటే, నాలో ఒక మల్టీ డిజార్డర్గా నాలో బలపడిపోయింది. మరి నా చుట్టూ ఉండే స్నేహితుల్ని, మరి నాకు కావాల్సిన వాడిని ఆ మత్తులో ఇష్టానుసారంగా నేను బూతులు తిట్టడం, కొట్టడం, ఇలా చేస్తాం మొదలు పెడతా ఉండేవాడిని. అది నేను ముందు గుర్తించలేదు. తాగకముందు నేను బాగానే ఉన్నాను. తాగిన తర్వాత నా స్నేహితుడినైనా మరి ఎవరినైనా సరే ఇష్టానుసారంగా కొట్టి అవమానిస్తూ ఉండేవాడిని. ఆ రకంగా నేను తయారవుతూ ఉండగా నా స్నేహితులు కూడా నేను ఒప్పుకునేవాడిని కాదు. తాగేసిన తర్వాత కొడుతూ ఉండేవాడిని. ఇలా ఉంటూ ఉండగా ఒక సందర్భంలో నా స్నేహితుడు ఒకడు నన్ను మోసం చేసి కొంత డబ్బు నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళాడు. అయితే ఆ డబ్బు కోసం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళగా వాళ్ళ అమ్మ నాన్న నాకు ఆ డబ్బు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత వీడు నన్ను మోసం చేశాడని చెప్పేసి అది మనసులో పెట్టుకొని నా ఫ్రెండ్ని నేను నమ్మకంగా పిలిపించి, మరి అతను కారు వేసుకొని వచ్చాడు. అదే కారులో నా స్నేహితుడు ఒకడు, నేను ఒకడే ఆ కారు ఎక్కి మరి అతని గొంతు మీద కత్తి పెట్టి ఇష్టానుసారంగా కొట్టి, మరి ఒక కొండకి బొక్క పెట్టినట్టు తన తలలో కత్తితో పొడుస్తూ తన్ని విచిత్రంగా మరి హింసిస్తూ, నేను ఆనందం పొందుతూ నన్ను మోసం చేశావని చెప్పేసి అతన్ని చాలా బాధపెట్టి చాలా కొట్టి విజయవాడ ప్రాంతం అంతా తిప్పుతూ ఉన్నాడు. ఆ రకమైన మనస్తత్వం కలిగి ఉండేవాడిని స్నేహితుల పట్ల.
తాగేసి ఎంతోమందిని వాళ్ళ తప్పు లేకపోయినా కొడుతూ ఉండేవాడిని. మరి నాకు నేనే ఒక రౌడీగా నేను ఫీల్ అయ్యి మా ఏరియాలో కూడా ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అనే వయసుకి మర్యాదకి గౌరవం ఇవ్వకుండా, వయసుకు గౌరవం ఇవ్వకుండా వాళ్ళ మీదకి వెళ్తూ వాళ్ళని కొడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడిని. అట్టి రకమైన మనస్తత్వంతో మా ఏరియాలో నేను ఉంటూ ఉండేవాడిని. ఇదంతటికి కారణం నేను మత్తుకి వ్యసనాలకి బానిస అవటం వల్లే. మరి ఇలా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండగా ఒకసారి మా గ్రామ వాలంటీర్ ఒక ఆమె వచ్చి నా దగ్గరికి, ఇలా నువ్వు అందరినీ ఇబ్బంది పెడుతున్నావు ఏంటి అని అడగగా, నేను చాలా పొగరగా మరి ఆమె ఆడ మనిషి అని కూడా చూడకుండా, మా ఇంట్లో వాళ్ళే నాకు చెప్పలేదు, నువ్వెవరో నాకు చెప్పడానికి అని చెప్పేసి ఆమెనే నేను కొట్టడం జరిగింది. ఆమెను ఆడ మనిషి అని చూడకుండా నేను కొట్టిన తర్వాత మరి మా ఏరియా వాళ్ళు వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి వాళ్ళందరూ ఒక చోట వచ్చి నాకు బుద్ధి చెప్పాలని అనుకున్నారు. ఈ విషయం నా తమ్ముడు ఒకడు నేను బార్ దగ్గర ఉండగా వచ్చి నా తమ్ముడు నాకు చెప్పాడు, అన్నయ్య నేను ఇలా కొడదామని అనుకుంటున్నారు అన్నయ్య అని చెప్పగా, నేను నన్ను ఎవడరా కొట్టేది, మనల్ని ఆవిడ ఏం చేస్తారా అని చెప్పి నా స్నేహితుడు ఒకడు మత్తు ట్యాబ్లెట్లు నాకు ఇచ్చాడు. ఆ మత్తు ట్యాబ్లెట్లు వేసుకుంటే ఒక విచిత్రమైన మనిషిగా మనం బిహేవ్ చేస్తాం. అలాగా నేను అవి వేసుకొని నేను మా ఏరియా సెంటర్కి వెళ్ళగా అక్కడ అందరూ గుమ్ముగూడి ఉన్నారు. వాళ్ళందరిని చూసి వాళ్ళందరూ వీడే ఇలా చేసింది వీడే అని అంటూ ఉండగా నేను వాళ్ళందరిని భయపెట్టాలనే ఉద్దేశంతో కొట్లోకి వెళ్ళి ఒక 2 బ్లేడ్లు తీసుకొచ్చి ఎవరైతే అరుస్తున్నాడో వాడు చెయ్యి కోసేశాను. ఆ చెయ్యి కోయటంతో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి భయం వేసి ఎవరు నా దగ్గరికి రావట్లేదు. నేను ఇంక ఇష్టానుసారంగా నేను రెచ్చిపోతున్నాను, నాకు అడ్డెవడు చెప్పలేడు, నన్ను ఎవడు ఆపలేడు అనే విధంగా నేను వాళ్ళని బూతులు తిడుతూ వాళ్ళ మీదకి వెళ్తూ ఉండగా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు ఇవన్నీ చూస్తున్న వాళ్ళు మరి పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈలోపు పోలీసు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే పోలీసు వారు వచ్చారో వెంబటే మా ఏరియాలో వాళ్ళందరూ కలిసి నన్ను ఇష్టానుసారంగా కొట్టి మరి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ఈ రకమైన మనస్తత్వంతో నేను మా ఏరియాలో ఉంటూ ఉండేవాడు. మరి ఈ వ్యసనం అనేది చాలా త్వరగానే నా కుటుంబం మీద కూడా ప్రభావం చూపించింది. మరి తాగేసి నేను ఒక సందర్భంలో మా అన్నయ్యకి నాకు గొడవైనప్పుడు, నా సొంత అన్నయ్య పెళ్ళయింది, 2 చిన్నపిల్లలు ఉన్నారని కూడా ఆ మత్తులో నాకు తెలియక మా అన్నయ్యను కొట్టడం జరుగుతుంది. కొట్టిన తర్వాత ఆయన ఫస్ట్ ఫ్లోర్లో నుండి డాబా మీద నుండి కింద పడిపోతాడు. కింద పడిపోయి ఒక 7 నెలలో చాలా బాధలు అనుభవించాడు. దగ్గర చావు దాకా వెళ్ళిపోయి మరి ఆయన చాలా బాధపడ్డాడు. ఇప్పటికీ సరిగ్గా కోలుకోలేదు. మరి నా సొంత చెల్లి కూడా నాతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉండేది కాదు. దగ్గర మా చెల్లి నాతో మాట్లాడి ఒక 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ రకమైన మనస్తత్వంతో ఇంట్లో వాళ్ళతోనూ చుట్టుపక్కల వాళ్ళతోనూ స్నేహితులతోనూ ఉండేవాడిని. ప్రతి ఒక్కరు నాకు చెప్పేది ఏంటంటే, నువ్వు తాగకపోతే బాగానే ఉంటావు, తాగితే నువ్వు మనిషివి కాదు, నిన్ను ఎవరు ఆపలేరు, తాగిన తర్వాత నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్తూ ఉండేది. తాగకపోతే నువ్వు చాలా మంచోడివిరా, తాగడం వల్ల నువ్వు ఇలా అయిపోతున్నావు అని అంటే నేను మనుషులను కోల్పోతున్నానని గ్రహించక ఇంకా ఆ మత్తులోనే నేను ఆ మత్తుని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని అనమాట. అంత వ్యసనపరుడిని నేను ప్రతి ఒక్క మత్తుని అనుభవించి ఉన్నాను. మందు తాగాను, గంజాయి తాగాను, బిళ్ళలు వేసుకున్నాను, డ్రగ్స్ని ఏదైతే ఉన్నాయో డ్రగ్స్ అవన్నీ నేను తీసుకున్నాను. ప్రతి ఒక్క మత్తుని నేను అనుభవిస్తూ ఉండేవాడిని. మరి ఇంటి మీద బాధ్యత లేకుండా, ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా, ఆలయంలో కొడుతూ ఇబ్బందికరమైన జీవితం ఇంట్లో వాళ్ళకి. మా ఏరియాలో నేను ఒక సంస్కారమైన జీవితం, మా స్నేహితులు నన్ను ఇష్టపడేవాళ్ళు కాదు, ఆ రకమైన జీవితం జీవిస్తూ ఉండేవాడిని. అయితే నేను ఇవన్నీ పట్టించుకునేవాడిని కాదు. ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి అనే రకమైన మనస్తత్వంతో ఉండేవాడిని. అయితే నా స్నేహితుడు కూడా ఇలాంటి రకమైన జీవితాన్ని నాతో జీవించి ఉన్నాడు. అతడు మరి దేవుణ్ణి తెలుసుకొని, అతని పేరు బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి. మరి అతను దేవుణ్ణి తెలుసుకొని ఎల్విన్ బర్నబాస్గా మారి నా దగ్గరికి వచ్చాడు. ఏదైతే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానో, ఇలా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నానని అతను తెలుసుకున్నారో, నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. మనం ఇంతకాలం ఎంజాయ్మెంట్ అని చెప్పి మన ఇష్టానుసారం ఇంట్లో వాళ్ళ మాటలు వినకుండా గంజాయి, డ్రగ్స్
అమ్మాయిలు అంటూ మన వ్యభిచార గృహాల చుట్టూ తిరుగుతూ మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. నాశనకరమైన మార్గంలోనికి మనం నడుస్తున్నాం. ఇది జీవితం కాదు, నిజమైన జీవితం ఇది కాదు. నువ్వు నా స్నేహితుడివి. నేను యేసు ప్రభు వారిలో నిజమైన ఆనందాన్ని నేను తెలుసుకున్నాను. ఆయన మాత్రమే మనకి సమాధానాన్ని, నిజమైన జీవితాన్ని, జీవితం యొక్క విలువను మనకు తెలియజేస్తారు. నిజమైన ఆనందం యేసు ప్రభులో ఉంది, నా దగ్గరికి రా అని ఆయన చెప్తాడు. చెప్తే నేను అవి పట్టించుకోకపోతే ఒక మాట చెప్తాడు, నేను పొందుతున్న ఆనందం నువ్వు కూడా పొందాలి, నాతో పాటు చర్చికి రా. నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన నీ జీవితాన్ని తప్పకుండా మారుస్తాడు, ఆయనకి సమాధానాన్ని కలిగిస్తాడు అని నా స్నేహితుడు నాతో చెప్తా ఉండగా నేను అనుకునేవాడిని, వీడు ఎలాగా మాట్లాడతాడులే, మన బాధ ఒకటే, వీడు చెప్పేది ఒకటే అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. అయినా కానీ 1-2 సార్లు యేసుప్రభు వారి గురించి చెప్పటం, చర్చికి రమ్మంటాం, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. సరే నేనేం చేసేవాడిని, వీడు పొద్దాకలాగా చెప్తూ ఉండగా నేను వీడు నన్ను ఇసిగిచ్చేస్తున్నానని వాడి నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఉండేవాడిని. అయితే నా ఫ్రెండ్ అవన్నీ ఇబ్బందిగా అనుకోకుండా 1-10 సార్లు మరి దేవుడి గురించి చెప్తూ నన్ను చర్చికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడు. సరే, నా ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే దేవుడి గురించి కాదు, ఇన్నిసార్లు అడుగుతున్నాడు, మరి ఫీల్ అవుతాడని చెప్పేసి నా ఫ్రెండ్ కోసం నేను చర్చికి వెళ్ళడం జరిగింది. అయితే నా ఫ్రెండ్ అన్నాడు, దేవుడు మనతో మాట్లాడతాడు, మనం అది గ్రహించగలిగి ఉండాలి, వాక్యాన్ని శ్రద్ధగా విను అని చెప్పాడు. మరి నేను పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని. మరి నేను చర్చికి వెళ్ళాను. ఎలా వెళ్ళేవాడినంటే, చిన్నప్పుడు మా అమ్మ చర్చిలో బిలీవర్గా ఉండేది. సండే స్కూల్ టీచర్ మా అమ్మ. సండే స్కూల్లో డిసెంబర్ నెలలో మా చిన్న వయసులో డ్యాన్స్ ప్రోగ్రాంలు పెడతా ఉండేవాళ్ళు. ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో నేను కూడా ఉండాలని చెప్పేసి చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఆ తర్వాత కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత చర్చిలో ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ప్రేమించాలని చెప్పేసి చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఇంకొంచెం వయసు వచ్చేసిన తర్వాత బాగా తాగేసేసి 31st నైట్న వాగ్దానం తీసుకోవడానికి చర్చికి వెళ్ళేవాడిని. ఇంతకు మించి నాకు చర్చ్ అన్నా, దేవుడన్నా, ఆయన వాక్యం అన్నా నాకేమీ తెలియదు. మరి నా స్నేహితుడు దేవుడు మనతో మాట్లాడతాడు అని అనగా నాకు అర్థం కాలేదు. అయితే ఆయన మనతో మాట్లాడతాడు, మనం గ్రహించగలగాలి, నువ్వు శ్రద్ధగా వాక్యం విను ఫస్ట్ అని చెప్పాడు. అయితే సరే అని చెప్పేసి చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. ఆ వాక్యం ద్వారా నా జీవితంలో జరిగిన ఏదైతే సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనలో పాస్టర్ గారు మాట్లాడటం ఆయన నోటి ద్వారా నేను గమనించాను. ఇదేదో మనకు సంబంధించిన విషయంలాగా ఉందని చెప్పేసి నేను వింటూ ఉన్నాను. వినిన తర్వాత నాకు ఆలోచన కలిగింది, కానీ అదే చర్చిలో ఒక 20-30 మంది ఉన్నారు. ఇయే మాటలు వాళ్ళందరితో చెప్పారు, మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ మాటలు పక్కకు తోసేసేసి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్కి ఏదో కారణం చెప్తూ నేను చర్చికి ఒక 2 నెలల పాటు వాడితో నామకార్థంగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ చర్చికి వెళ్ళడాలు ఇవన్నీ మన వల్ల కాదు, దేవుడు ఏం లేడని, మనది ఇది క్యారెక్టర్ ఇది కాదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ లోకానుసారంగా నేను బ్రతుకుతున్నాను. అయితే నా ఏరియాలో నేను అందరిని కోల్పోయాను, నా కుటుంబంలో నేను అందరిని కోల్పోయాను, నా ఫ్రెండ్స్ని అందరిని నేను కోల్పోయాను. నా చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ నాది. విజయవాడలో నా పేరు అశోక్ బ్లాస్ట్ బాయ్ అంటారు. బ్లాస్ట్ బాయ్ అంటే మత్తుగాడు. నా పేరు అశోక్, నేను బ్లాస్ట్ బాయ్ అని పెట్టుకున్నా, అంటే మత్తుగాడు. నా స్నేహితులు కూడా నన్ను అశోక్ అంటే వాళ్ళు పెద్ద గుర్తుపట్టేవాళ్ళు కాదు. బ్లాస్ట్ బాయ్ అంటే అప్పుడు ఆ మామ చెప్పు అనేవాళ్ళు. ఆ రకంగా నేను నా ప్రవర్తన కానీ నా రూపురేఖలు కానీ మార్చుకుని బ్లాస్ట్ బాయ్గా మత్తుగాళ్ళలాగా జీవిస్తూ ఉన్నాను. అయితే అందరిని కోల్పోయిన నేను ఈసారి ఒక్కనే మత్తు దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాను. నాకు ఎవడ అవసరం లేదు, నేను ఒక్కడనే బతకగలనని చెప్పేసి ఈ కోల్పోయిన వాటిలన్నింటికి కారణం ఏంటని గ్రహించకుండా మళ్ళీ ఆ మత్తు దగ్గరికే మత్తు దగ్గరికి వెళ్ళి 2.5 సంవత్సరాలు ఒక్కడనే బార్కి వెళ్ళి తాగటం, తిరగటం, అల్లరిచిల్లరగా గొడవలు చేయడం చేస్తూ ఉన్నాను. అయితే ఆ బార్లో నాతో మాట్లాడటం మానేసిన నా ఫ్రెండ్స్
అక్కడ నాకు కనపడి ఎరా మామ బాగున్నావా అని నాతో మాట్లాడతారు. వాళ్ళు వచ్చి నాతో మాట్లాడేపాటికి నాకు ఎంతో సంతోషం అనిపించింది. అరే నా స్నేహితులు, వదిలేసిన స్నేహితులు వచ్చి నాతో మాట్లాడారే అని నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆనందంగా అనిపించి నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. నా దగ్గర కొంత డబ్బు ఉంది. నా అవసరతలను మర్చిపోయి నేను ఆ డబ్బుని తాగడానికి ఖర్చు పెట్టాను. వాళ్ళకి ఖర్చు పెడుతూ, వాళ్ళు నాకు ఖర్చు పెడుతూ ఆ నెలన్నర మొత్తం ఇంకా ఫుల్ మత్తులో మునిగిపోయాను అనమాట. మునిగిపోయి మళ్ళీ ఎవరైతే ఇదివరకు పాత గొడవలు ఉన్నాయో తాగినప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని వాళ్ళని కదలిస్తటం, మా ఏరియాలో ప్రతి ఒక్కరిని కొట్టడం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కొట్టడం చేస్తూ ఉన్నాను. అయితే మా పక్కింటి వాళ్ళకి నాకు ఒక చిన్న గొడవ ఉంది. అయితే నేను మా అమ్మ నాన్న ముందే మా ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని మందు తాగుతున్నాను. మా అమ్మ నాన్న ఉన్నారని భయం కూడా లేకుండా తాగుతా పక్కింటి వాళ్ళని నేను తిడతా ఉంటే మా నాన్న మా అమ్మ వచ్చారు, ఆపడానికి వస్తే వాళ్ళని కూడా బూతులు తిడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు తిడుతూ వాళ్ళని ఏదో ఒకటి చేస్తాను అని గొడవ చేస్తున్నాను. నన్ను ఎవరు ఆపలేరు. నేను ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తా. ఒక 10 మంది వచ్చినా నన్ను ఆపలేరు. అంత భయంకరంగా నన్ను ఎవరు ఆపేవాళ్ళు కాదు. నేను తాగిన ప్రతిసారి మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉండేవాళ్ళు కాదు. అందరూ చుట్టాల ఇంటికో ఎవరో ఒకరికి వెళ్ళిపోయారు. ఒక పొగలాగా వచ్చి ఇంట్లో పడుకునేవాడిని. అంత భయంకరమైన బిహేవియర్ నాది. అయితే నన్ను ఆపలేక ఇన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి ఇంట్లో ఉండి వెళ్ళిపోమంటున్నారు. మనకు బతకడం చేత కదా, ఇంత వయసు వచ్చింది, పని చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, మన బతకడం చేత కదా అని చెప్పేసి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. చాలా పొగరుతో వెళ్ళిపోయిన నాకు కొన్ని రోజులు నా దగ్గర డబ్బు ఉంది, అంతా బాగానే జరిగింది, అంతా గడిచింది. అయితే నా దగ్గర డబ్బు అయిపోవటం జరిగింది. ఆ తర్వాత నా స్నేహితుడు అక్కడ ఒక 2 రోజులు వాళ్ళ ఇంట్లో నన్ను చూసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడతాం నాకే నచ్చక నేను వాళ్ళ ఇంట్లో నుండి వచ్చేసాను. అయితే నేను అవసరతలను మించిపోయి తాగేశాను కాబట్టి నేను ఒకరికి అప్పు తీర్చాల్సిన విషయం ఉంది. అది మర్చిపోయి నేను ముందు తాగేసిన తర్వాత ఇది కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వాళ్ళకి డబ్బు కట్టాలి, నా దగ్గర డబ్బులు లేదు. ఏం చేద్దాం అని అనుకుంటా ఉండగా నా బండి తాకట్టు పెడదాం అనుకున్నాను. తాకట్టు పెట్టి వాళ్ళకి ఆ అప్పు తీర్చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాను. అయితే నా దగ్గర ఎవరు లేరనే బాధ, ఆలోచన అయితే నాలో ఉంది. ఇంకా నా కోపం వచ్చి బాగా తాగేసేసి ఆకాశం వైపు చూసుకుంటా అరుచుకుంటా ఉన్నాను. ఎవర్రా దేవుడివి నువ్వు, నా జీవితాన్ని ఎందుకురా ఇలా చేసావు, నువ్వు ఎవడో అయితే నాతో మాట్లాడరా అని చెప్పి ఇష్టానుసారంగా నేను గాల్లో అరుచుకుంటా ఉండగా ఈలోపు నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు, అది ఎల్విన్ నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అంటే నేను పలానా చోట ఉన్నాను, ఇది నా పరిస్థితి అని చెప్తే నా దగ్గర రా, చర్చికి రా అని అన్నాడు. అయితే నేను మనోడి దగ్గరికి కానీ బయలుదేరుతూ ఉండగా దారిలో నా స్నేహితులు కనపడి ఎక్కడికి వెళ్తున్నాం మావా అని చెప్పి అంటే ఇలా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అంటే రా బార్కి వెళ్ళి తాగుదామంటే మళ్ళీ నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో వాళ్ళతో తాగి కొంచెంసేపు వెళ్ళిపోయాను. గడిపి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు ఒక పాత గొడవైన స్నేహితుడు ఉన్నాడు. మేమందరం కలిసి వాడిని ఏదో చేస్తున్నాం అనే ఉద్దేశంతో వాడే ఊహించుకొని నా తప్పు లేకుండానే నేను వాడి గొడవకు వచ్చానని చెప్పేసి వాడు ఉద్దేశించి నా మీద తప్పెత్తి ఏలెట్టి చూపిస్తాడు. వాళ్ళందరూ కలిసి నాకు కొడదాం అనుకుంటారు, నాకు ఫోన్ చేస్తారు. అయితే నా తప్పేమీ లేదు. అయితే అసలే బాధలో ఉన్న నాకు వీడు ఇలా అన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరేంటి నన్ను ఇలా అనుకుంటున్నారు, ఏంటి ఇది, నాకు ఈ పరిస్థితి ఇలా కాదు, వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి, ఎవరో ఒకరిని చంపితే కానీ వీళ్ళెవరు మనకే భయపడరు అనే ఉద్దేశంతో ఆ డబ్బులు రావడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ డబ్బులు ఎప్పుడైతే వచ్చిన తర్వాత నేను నా అవసరతలు తీర్చేసుకొని ఆ డబ్బుతో మత్తు పదార్థాలు కొనుక్కొని ఆ మత్తులో ఎవరో ఒకరిని చంపేద్దాం అనే ఉద్దేశంతో ఉండగా నాకు ఆ డబ్బులు అయితే ఒక 4-5 రోజులుగా నేను ప్రయత్నిస్తున్నాను, అసలు డబ్బులు అయితే రాలేదు. అయితే చాలామందిని అడిగాను, నాకు డబ్బులు అయితే రాలేదు. ఇది పని ఏదో అవ్వలేదని చెప్పేసేసి నాకు అర్థమైపోయి నా ఫోన్లు ఎత్తడం కూడా ఎవరో ఎత్తట్లేదు. అయితే మా నాన్నకి నేను ఫోన్ చేసి, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, మా నాన్నకి నేను ఫోన్ చేసి నాన్న ఇది నా పరిస్థితి, నేను ఇలాగా ఒకళ్ళ దగ్గర అప్పు చేశాను, వాళ్ళకి డబ్బులు కట్టాలి, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదంటే నువ్వు ఉద్యోగంకి వెళ్తున్నావు కదా నాన్న, మరి నీ డబ్బులన్నీ ఏం చేసావంటే నేను నా డబ్బులన్నీ నేను మందు తాగేశాను, నా దగ్గర అయిపోయినాయి, డబ్బులు లేవు, నేనైతే కట్టాలంటే మా
మాట్లాడుతుండగా మా అమ్మ అంటుంది, 7-8 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఇంకెన్ని సంవత్సరాలు మమ్మల్ని బాధ పెడతావు అని మా అమ్మ ఫోన్లో తిడతా ఉంది. సరే మా నాన్న అన్నాడు, ఒక 4 రోజులు ఆగి ఆ డబ్బులు ఇచ్చేద్దాం నాన్న, నువ్వు బాగుండటమే మాకు కావాలి, నువ్వు శుభ్రంగా బతకడమే మాకు కావాలి అని అన్నారు. ఇంటికైతే రావద్దు, పోలీసు వాళ్ళు నీ కోసం వస్తున్నారు, ఎక్కడో ఒక చోట ఉండు అని అన్న. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. అయితే నా దగ్గర డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇక నా స్నేహితుడు వాడికి ఫోన్ చేసి మందు తాగడానికి డబ్బులు వేయించుకొని ఆ బార్లోకి వెళ్ళి ఏంట్రా నా జీవితం ఎలా అయిపోయింది అని బాధపడుతూ తాగిన మందు బాటలతోనే ఆ మందు బాటలు పగలగొట్టేసేసి నా చేతులు కోసేసుకొని ఏంట్రా ఎలా అయిపోతుందని బాధపడుతూ ఉండగా మళ్ళీ నా స్నేహితుడు ఆ టైంలో నాకు ఫోన్ చేస్తాడు, ఎల్విన్. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. నేను ఇలా పలానా చోట ఉన్నానంటే నువ్వు నా దగ్గర రా అంటాడు. సర్లే అని చెప్పి మా ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్తాం జరిగిద్ది. అతడు నా చేతులు కడిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇప్పటికైనా దేవుడిని నమ్ముకో అశోక్ అని అంటాడు. ఆ మాట అనగానే నేను నా స్నేహితుడితో, నువ్వు ఉండరా బాబు, దేవుడు 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 అంటావు ఎప్పుడు, నువ్వు చూసావా దేవుణ్ణి అని నేను అడుగుతాను. నా ఫ్రెండ్ అంటున్నాడు, దేవుణ్ణి ఎవరు చూడలేరు అశోక్, దేవుడు ఎవ్వరు చూడలేని వెలుగై ఉన్నాడు అని నా స్నేహితుడు నాతో చెప్తాడు. అయితే వీడితో మనం మాట్లాడలేమని చెప్పేసేసి, ఇలా కాదు, నువ్వు ఇప్పుడు నమ్ముకున్న దేవుడు కాదు, ఇదివరకు ఏ దేవుడినైనా నువ్వు చూసావా అని నేను అడగడం జరిగిద్ది. అయితే నా ఫ్రెండ్ అంటాడు, ఆ దేవుళ్ళు ఎవరి గురించి నాకు తెలియదు, కానీ నేను నమ్ముకున్న దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నువ్వు నేను చేసిన మనుషులు చేసిన పాపాల కొరకు ఆయన రక్తాన్ని కార్చి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి సజీవుడై తిరిగి లేచి ఆయన పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో ఉన్నాడు, ఆయన నీ జీవితాన్ని తప్పకుండా బాగు చేస్తాడు అని నా స్నేహితుడు నాతో చెప్తాడు. చెప్పిన తర్వాత నాతో కలిసి చర్చికి రమ్మని చెప్తాడు. చర్చికి రమ్మంటే సరే అని చెప్పి నాకు ఇంకో ఆప్షన్ లేదు, చాలా బాధలో ఉన్నాను. సరే అని చెప్పి ఉదయాన్నే లేపాడు, చర్చికి వెళ్దాం రెడీ అన్నాడు. రెడీ అవటాలు ఏం లేవు, చర్చికి రమ్మన్నా వస్తా అంతే అని చెప్పేసి అలాగే మురిగ్గా అలాగే ముందు వాసనతో నేను ఈ చర్చికి రావడం జరిగిద్ది. చర్చికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ మళ్ళీ చెప్పాడు, దేవుడు మనతో మాట్లాడతాడు, మనం అది గ్రహించగలిగి ఉండాలి అని అన్నారు. ప్రార్థన చేసుకో, ఆయన నీతో మాట్లాడాలని ప్రార్థన చేసుకో, నీకు సమాధానం కలిగించాలని ప్రార్థన చేసుకో అని చెప్పాడు. సరే, నేను చర్చిలోకి వచ్చి చాలా బాధగా నేను హృదయంతో నాతో మాట్లాడి, ప్రభువా నాకు సమాధానాన్ని కలగజేయి అని 2 ముక్కలే ప్రార్థన చేసుకొని అక్కడ కూర్చున్న తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ నేను గమనించాను. ఏమని అంటున్నారంటే, మన జీవితంలోకి కష్టాలు శ్రమలు వచ్చాయని చెప్పి మనం బాధపడకూడదు. ఆ కష్టాలు శ్రమల ద్వారా దేవుడు ఆయనలో బతికేటందుకు మనల్ని సిద్ధపరుస్తాడు అని పాస్టర్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ నేను గమనించాను. విరిగి నలిగిన మనసు అంటే ఇష్టం ఆయనకి అని చెప్పిన మాట నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ తర్వాత ఎన్నో బాధలు, ఎంతో దిగులుగా ఉన్న నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, దిగులు పడకు, దేన్ని గురించి పట్టించుకోకు అని మాట్లాడంగానే నాలో ఉన్న నా హృదయంలో చాలా నెమ్మది, ప్రశాంతత, కొంచెం ఓదార్పు నాకు కలిగింది. మరి ఆ తర్వాత నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నాను. ఆయన నాకు ప్రేయర్ చేశారు. మరి నేను ఎంతో మందు తాగేసి వచ్చినా కానీ, ఎంతో నేను విడ్డూరంగా విచిత్రంగా ఎంత మురిగ్గా ఉన్నా కానీ ఆయన ప్రేమతో దగ్గరికి తీసుకొని ఆయన నాకు ప్రార్థన చేయడం జరిగింది. బయటికి వెళ్ళిన తర్వాత నా స్నేహితుడు ఎల్విన్ వచ్చి అడగగా నా అనుభవాన్ని నేను పంచుకోగా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అనగా నేను చెప్పాను, నా అవసరాలతో మించిపోయి నేను తాగేశాను, నేను ఇప్పుడు వాళ్ళకి అప్పు కట్టాలి, బండి తాకట్టు పెడదామని చూస్తున్నాను, ఎవరో నాకు సహాయం చేయట్లేదు, నీ వల్ల ఏమన్నా అయితే ఎవరినైనా అడుగు అంటే నాకు తాకట్టు పెట్టే వాళ్ళు ఎవరు తెలియదు, నీకోసం ఒకళ్ళు అడుగుతా అని చెప్పేసి ఒక అన్నకు ఫోన్ చేశారు, ఇలా బండి తాకట్టు పెట్టాలని చెప్పేసి ఆయన మాట్లాడదాం రా అని చెప్పారు. అయితే సర్లే అని చెప్పి నా స్నేహితుడి ఇంట్లోకి వెళ్ళాడు. నేను ఇంటి కింద కూర్చొని ఉన్నాను. ఉండగా ఇంకో స్నేహితుడు నాకు కనపడ్డాడు. నేను వాడిని పలకరించగా వాడిని నన్ను చూసి ఎవర్రా ఈడు అనే విడ్డూరంగా చూశాడు. నన్ను దగ్గరికి వచ్చేదాకా కూడా గుర్తుపట్టలేదు. అంత భయంకరంగా నేను మారిపోయాను. ఇంటికి వెళ్ళి 5 రోజులైంది. అవతారం బాగాలేదు, పిచ్చోళ్ళలాగా ఉన్నాను. నేను రా అశోక్ అంటే, ఏంటి బాబాయ్ ఎలా అయిపోయావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని నా స్నేహితుడు అంటాడు. మరి నా స్నేహితుడు ఎల్విన్ వచ్చి మరి అన్న దగ్గరికి తీసుకెళ్ళారు. మరి అన్నతో మేము ఫోన్లో మాట్లాడింది లేదు, ఏమీ లేదు. అన్నకే నాకు పరిచయం లేదు. నా స్నేహితుడు కూడా ఎప్పుడు అతను డబ్బులు అడగలేదు. ఆ డబ్బులు ఆయన తీసుకొచ్చి నా చేతులు అలా పెట్టారు. నాకు ఏమీ అర్థం కాలేదు. 2 నిమిషాలు ఏమీ అర్థం కాలేదు. అరే, ఎంతోమందిని మనం డబ్బులు అడిగాం కదా, ఎవరు మన సహాయం చేయలేదే. మా నాన్న అడిగితే 4 రోజులు ఆగమన్నాడు. మరి ఈయన ఎవరో వచ్చి
డబ్బులు ఇచ్చాడు ఏంటి అని నాకేం అర్థం కాలేదు. తర్వాత ఆయన అన్నాడు, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది, మీరు భోజనం చేసి వెళ్ళాలి అని నా స్నేహితుడితో అనగా, నా స్నేహితుడితో నాతో చెప్తారు. చెప్పగా మేము నా అవతారం బాగోలేదని చెప్పగా ఆయన లేదు భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉండి ఒక షర్టు, వైట్ షర్టు తీసుకొచ్చి నాకేసి నన్ను ఫ్రెష్ అప్ చేసి నా అవతారం, నా లుక్ అంతా మార్చేసేసి అక్కడికి తీసుకెళ్ళి భోజనం పెట్టారు. నేను ఇంటికి వెళ్ళి 6 రోజులు 7 రోజుల పైన అయింది. నా కడుపు మొత్తం ముందే ఉంది. నాకు చాలా ఆకలిగా ఉంది, ముందే ఉంది. అక్కడికి వెళ్ళి నేను మనస్ఫూర్తిగా భోజనం చేశాను. భోజనం చేసిన తర్వాత నాకు ఇదంతా ఒక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటి, ఎవరో వచ్చి సాయం చేశారు, ఇప్పుడు దాకా ఇలా ఉన్నామని ఇలా మారిపోయాను ఏంటా అని నాకు ఆలోచన కలిగింది. నా ఫ్రెండ్ నాతో అన్నాడు, సరదాగా అంటున్నాడు వెటకారంగా, ఏంటి బాబాయ్ చర్చికి వచ్చావు, నీ పనులు అయిపోయినాయి అర్రే అన్న మాట్లాడుతున్నాడు. వాడు సరదాగానే అంటున్నాడు కానీ నిజంగానే నేను ఆలోచిస్తున్నాను లోపల, ఏంటి నేను ఇలా జరిగినాయి ఏంటి, ఇలా అయిపోతున్నాయి అని ఆలోచిస్తున్నాను. అయితే ఎప్పుడైతే నాకు వాక్యం ఓదార్పుగా కలిగిందో, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళాడు, నేను వాళ్ళ ఇంటి సందులో కూర్చొని మళ్ళీ వాక్యం వినడం మొదలుపెట్టాను. వాక్యం ద్వారా అయితే బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాట నన్ను దేవుడి వైపు ఎంతగానో ఆకర్షించింది. ఆ మాట ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి వద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. అంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడేది దేవుడే అనేది నాకు అర్థమయ్యి సరే అని చెప్పేసి మళ్ళీ వాక్యం ఉందామని పెట్టగా ఏదైతే నాకు అప్పుడు జరిగిందో సిచ్యువేషను, వాక్యం ద్వారా దేవుడు అంటున్నాడు, మనకు అనుగ్రహించింది ఏదైనా దేవుడి కృప ద్వారా అనుగ్రహించబడుతుంది. ఆయన కృప లేకపోతే మనం ఏది పొందలేము. ముందు మన మీద ఆయనకి దయ కలగాలి. ఆ దయ కలిగితే ఆయనకి మనిషి మన మీద దయ చూపడానికి కారణం అవుతాడు. నా సందర్భం, నా సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ తగినట్టు దేవుడు నాతో మాట్లాడటం నేను గమనించాను. తర్వాత నా అవతారం మార్చారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెక్కుతాడు నిన్ను ఆయన రీతిలో అని వాక్యం ద్వారా దేవుడు అంటా ఉన్నారు. కడుపు నిండా భోజనం పెట్టారు. నా యొద్దకు వచ్చి వాడికి ఆకలిని దప్పికను ఉండవు అని వాక్యం ద్వారా ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడగా నాకు ఎంతగానో ఆశ కలిగింది. వాక్యం మీద, నా జీవితం మీద మళ్ళీ ఆశ కలిగింది. నా అనుభవాన్ని నా స్నేహితుడితో పంచుకోగా, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన ఎవరికైనా అతి సమీపంగా ఉండే దేవుడు అని నా స్నేహితుడు నాతో చెప్పగా, ఎప్పుడైతే నామకార్థంగా చర్చికి వెళ్ళానో మళ్ళీ ఆ చర్చికి నేను వెళ్ళడం మొదలుపెట్టాను. సాయంత్రం నా స్నేహితుడితో కలిసి ఆ చర్చికి వెళ్తూ ఉండగా ఆ చర్చి గోడ మీద ఒక మాట రాసి ఉంది. ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త దీనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని దేవుడు వాక్యం ఆ గోడ మీద రాసి ఉంది. ఆ గోడ మీద ఆ మాట ఎవరో నాతో డైరెక్ట్గా మాట్లాడినట్టే నా హృదయానికి అనిపించింది. వెళ్ళాను, అక్కడ కూర్చున్నాను, మోకాలు దండేసి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. దేవా, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు సాయం చేశారు. ఒకటే మాట అన్నారు, దేవుడికి థ్యాంక్స్ చెప్పు అన్నారు. అక్కడ తీసుకెళ్ళిన నా ఎల్విన్ బ్యాడ్ బాయ్ సాయి నా ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ కూడా ఏమన్నాడంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పు అన్నారు. అయితే ఆ మందిరంలోకి వెళ్ళి నేను మోకాళ్ళు వేసి ముందు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవా, నాకు సహాయం చేసావు, కృతజ్ఞతలు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీరే నాకు దారి చూపించండి. నా జీవితానికి ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఎటు వెళ్ళలేని దేవా అని చెప్పేసి ఆ 2 ముక్కల ప్రార్థన చేసుకొని అక్కడ కూర్చొని ఉండగా వాక్యం ద్వారా దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు మోషేకి తోడై ఉన్నట్టు తోడై ఉంటాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దేవుడు వాక్యానుసారం నడువు అని దేవుడు నాతో మాట్లాడతారు. నాకు చాలా ఆనందం, నెమ్మది, సమాధానం నాకు కలిగి బయటకు వచ్చి నా స్నేహితుడు చెప్తూ ఉండగా నా అనుభవాన్ని, ఈలోపు ఎవరైతే మా నాన్న ఇంటికి రావద్దు నీకోసం పోలీసు వాళ్ళు వస్తున్నారు అన్నారు, మా నాన్నగారే నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగి ఇంటికి రా, ఏదైనా నేను చూసుకుంటా, ఎవరు వచ్చినా నేను సమాధానం చెప్తా అని అనగా నాకు చాలా ఆనందం కలిగి నా స్నేహితుడితో చెప్పి నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పి నా స్నేహితుడితో వెళ్ళగా ఆయన అన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పాడు. ప్రార్థన చేసుకోవడం అంటే నాకేంటో తెలీదు. ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని ఆమె నన్నగలు తెరవడమే నాకు తెలుసు, అంతకుమించి ప్రార్థన అంటే నాకేంటో తెలీదు. అయితే నేను నా ఫ్రెండ్ని అడగగా, ఒక స్నేహితుడిగా నువ్వు నాకు నీ బాధలన్నీ ఎలా చెప్తున్నావో అలాగే దేవుడికి చెప్పు, ఆయన్ని మాటలు వింటాడు. నాకు ప్రార్థన చేయడం కూడా రాదు,
మరి ఆయన వింటాడంటావని నేను అడిగితే, ఎప్పుడు అలా అనుకో మాకు అశోక్, వచ్చి రాని ప్రార్థన వినువాడు ఆయన అని చెప్పి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. నేను ఉదయాన్నే లెగిసి మరి ప్రార్థించడంగా, ప్రభువా నాకు ప్రార్థన చేసుకోవటం ఇవన్నీ ఏం తెలియదు ప్రభువా, మీరు నాకు ఎంతగానో సహాయం చేశారు, మీరు నాతో మాట్లాడుతున్నారు అని ఒక రకమైన ప్రార్థన చేసుకున్నాను. కొంచెం నమ్మి కొంచెం నమ్మనట్టుగా ప్రార్థన చేస్తూ ఉండగా మరి వాక్యం వినటం అయితే నాకు అలవాటు అయింది. వాక్యం వింటూ ఉన్నాను. వాక్యం పెట్టగా వాక్యం ద్వారా మళ్ళీ దేవుడు అంటున్నాడు, దేన మనసుడై ఆ బలమైన చేతి కింద, నీతి సూర్యుని చేతి కింద నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పచెప్పుకో, విశ్వాసంతో ప్రార్థన చేయి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నీకు స్వస్థత కలుగునుగాక అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటలకి నాలో బలమైన ఆశ కలిగింది. అప్పుడు దాకా నేను నా జీవితం అయిపోయింది, నేను ఇంకా నాకు అవసరం లేదు, అన్నీ చూసేసాను, నా జీవితం ఇంకా అవసరం లేదు, నాకేది అవసరం లేదు అనుకున్న నా జీవితంలోకి ఆయన మళ్ళీ ఆశ కలిగించాడు. ఆశ కలిగించి మరి నా స్నేహితుడు దేవుడి ద్వారా సాక్షిగా వాడబడతా ఉన్నారు పలు ప్రాంతాల్లో. నేను కూడా నా అంతటి నేనే నా స్నేహితుడికి మరి ఫోన్ చేసి, నేను నీతో పాటు వస్తాను అనగా అతను నన్ను తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి నేను ఆశగా చూస్తున్నాను, వాక్యం వినాలి, వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు, మనం ఏం తెలుసుకుంటాం, మనం ఎలా ఉండాలని ఆశ నాలో కలిగింది. అయితే ఆ రోజు అక్కడ వాక్యం లేదు. వాక్యం లేకపోగా నా ఫ్రెండ్ సాక్ష్యం ఉంది. సరే అని చెప్పి ఆ సాక్ష్యం నేను ఎన్నోసార్లు విన్నాను, యూట్యూబ్లో కూడా చూశాను. అయితే సరే అని చెప్పేసి నా స్నేహితుడు సాక్ష్యం చెప్తా ఉండగా నేను అక్కడ కూర్చొని ఆ సాక్ష్యం వింటున్నాను. ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉండగా ఆ మాటలన్నీ వాడు ఒప్పుకుంటా ఉండగా ఆ మాటలన్నీ నా కళ్ళ ముందే చేశాడు. వాడి పక్కన నేను కూడా ఉన్నాను. నాకు అనిపించింది, నిజమే కదా, వీడు ఇవన్నీ నా ముందే చేశాడు, మరి వీడు ఈరోజు ఇలా ఎందుకు అయిపోయాడు, వీడిని మార్చిన దేవుడు నన్నెందుకు మార్చలేడు అనేది నాకు ఇక్కడ చాలా బలంగా పడిపోయిన తర్వాత ఈ మాటలో నేను నా స్నేహితుడితో పంచుకొని తిరిగి తాడేపల్లిగూడెం నుండి వస్తూ ఉండగా ఒక వ్యక్తి నాకు ఫోన్ చేస్తాడు. ఇదివరకు ఎవరినైతే నేను ఇబ్బంది పెట్టానో కత్తితో బెదిరేస్తాను ఆ వ్యక్తిని, నిన్ను చంపేస్తానని చెప్పేసి బెదిరించగా ఆయన నాకు మరి సంవత్సర కాలం తర్వాత ఫోన్ చేసి, ఆ రోజు నువ్వు నన్ను బెదిరించావు ఇలాగా, ఈరోజు రా చూసుకుందాం ఇద్దరం, నువ్వా నేనా, ఈరోజు చేలిపోవాలి అది ఇది అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే నా స్నేహితుడు ఆ ఫోన్ తీసుకొని అతనితో మాట్లాడి ఆ ఫోన్ని బ్లాక్లో పెట్టి నెంబర్ డిలీట్ చేసేసిన తర్వాత నాకైతే మాత్రం నా మైండ్ మొత్తం ఇంకా దేవుడు ఇంత మాట్లాడాడు నాతో, సమాధానం ఇది ఇలా ఇచ్చాడనేది మొత్తం పోయి నా దృష్టంతా వాడి మీదే ఉంది. వాడిని ఏదో ఒకటి చేసేయాలి, వాడు నాకు ఫోన్ చేసి మాట్లాడే అంత ఇది ఉందా అని చెప్పేసి నేను ఇంకా వాక్యం వినటం లేదు, ఏమీ లేదు, వాడి నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నా, వాడికి ఫోన్ చేయాలని చెప్పి ఒక చర్చి నుండి నేను రోజు వాగ్దానాన్ని ఫాలో అవుతూ ఉండేవాడిని. చిన్న వాక్యం పెట్టి ఒక వాగ్దానం లాగా పెడతా ఉండేవాళ్ళు దేవుడు వాక్యం. అయితే అది నాకు నోటిఫికేషన్ పడగా నేను అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే దాని ద్వారా దేవుడు అంటున్నాడు, వదిలేసిన లోక సహాయాల జోలికి నువ్వు మళ్ళీ వెళ్ళకు, ఆత్మీయుల స్నేహితులుగా ఏర్పరచుకో, ఆత్మీయులతో జీవించు అని దేవుడు నాతో మాట్లాడి, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడో అని దేవుడు చాలా బలంగా నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ నాకు అర్థమైపోయింది, ఈయన నాతో ఉన్నారు, నా మాటలు వింటున్నారు, నన్ను గమనిస్తున్నారు, ఈయన నా యేసుప్రభు వారు నేను మొరబెట్టుకు వింటున్నారని నాకు అర్థమయ్యి ఇంకా మళ్ళీ అడుగుతూ ఉన్నాను, ఎందుకు ప్రభువా నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు ఇచ్చారు, ఎందుకు అని 1కి 10 సార్లు అడగ్గా ఆయన అంటున్నాడు, ఇన్ని కష్టాలు నీకు ఎందుకు అనుకునే బదులు నీకున్న ధన్యత ఎవ్వరికి లేదని దేవుణ్ణి స్తుతించు అని ఆ మాట అన్నారు. ఆ మాట ఎందుకు అన్నారో కూడా నాకు ఆ టైంలో నాకు సరిగ్గా అర్థమే కాలేదు. ఈసారి నా స్నేహితుడు ఒకడు ఫోన్ చేశాడు బార్లో ఉండి, మామ రారా మామ మందు అవుదాం అని చెప్తే నేను లేదు నేను దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. లేదు నేను రానని చెప్పేసి ఫోన్ కట్ చేసేసిన తర్వాత నేను ఆలోచిస్తున్నాను, అసలు నేను అందరిలాగా నీట్గా తాగేసేసి ఏ గోళ లేకుండా పడుకుంటే ఎంత బాగుండేది, నేను కూడా మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత బాగుండేదో కదా అని నేనే నా మనసులో నేను మాట్లాడుతూ అనుకుంటున్నాను. అయితే అందరూ పీతలా తాగుతున్నారు, నత్తలా పడుకుంటున్నారు, మనకు కూడా ఆ వరం ఉంటే ఎంత బాగుండేది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అయితే మా ఆత్మీయ తండ్రి గారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది, ఆయన ఉదయాల్ని నిర్మించిన దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు అని మా ఆత్మీయ తండ్రి గారు నాకు చెప్పారు. అయితే నేను హృదయంలో అనుకున్న మాటలకి దేవుడు సమాధానం ఇచ్చారు, అందరూ వేరు, నువ్వు వేరు,
కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతించి దేవుళ్ళో బతికేటందుకు నేను బాల్యం నుండి చెక్కుకొచ్చాను అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు ఏదైతే చేస్తూ ఉన్న ప్రతి అన్నిటిలో నీకు ఓటమిని అనుమతించింది నేను. ఎందుకు ఎలాగా అంటే మనిషి అనేవాడు మరి అంత త్వరగా దేనికి లోపడ్డండి. ఏదైనా వాడికి దెబ్బ తగిలితే కానీ లైన్లోకి రాడు. ఆ విధంగా నా జీవితం మొత్తాన్ని దేవుడు నా గడిచిన జీవితం మొత్తాన్ని దేవుడు నాకు 2 మొక్కల్లో తేల్చి చెప్పేశాడు. మొహం మీద కొట్టినట్టు నాకు అర్థమైపోయింది నా జీవితం ఏంటో అని చెప్పేసి. మళ్ళీ ఆయనలో తప్ప నాకు ఇంకా బతుకు లేదు, జీవితం లేదని నాకు అర్థమైంది. అయితే ఇక ఎందుకు దేవా నేనంటే నీకు ఎందుకు దేవా ఇంత ప్రేమ, ఎందుకు ప్రభువా మీరు నాకు ఎంత ప్రేమ చూపిస్తున్నారు అని నేను అడగడం మొదలుపెట్టాను. అయితే ఆయన అంటున్నాడు, నువ్వు పుట్టకముందే నా కుమారుడివి, నువ్వు తల్లి గర్భంలో ఏర్పడక ముందే నా కుమారుడి, నిన్ను నిర్మించిన వాడిని నేను, నువ్వు నన్ను గుర్తించిన వాడివి, అయినా నువ్వంటే నాకు అమితమైన ప్రేమ, ఎందుకంటే నిన్ను ఈ చేతులారా నేను నిర్మించాను. ఇప్పుడు నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, అశ్రద్ధ చూపించకుండా నిశ్చయముగా నీకు తోడై ఉంటాను అని దేవుడు నాకు చెప్పాడు. ఆ మాటలకి నాకు ఎంతో సంతోషం అనిపించింది, చాలా ఆనందం అనిపించి దేవుడు నాకు ఇంతలాగా సమాధానాన్ని కలిగేస్తున్నాడు, ఇంతలాగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నేను నీలో ఎలా ఉన్నాను, నువ్వు నాకెందుకు ఎంత సమాధానం ఇచ్చావు నాకు తెలియాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నేను నీలో ఎలా ఉన్నానో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాతో మాట్లాడు, నాకు వాగ్దానం నువ్వు, ఆ వాగ్దానం ప్రకారం నేను బతికేలాగా నేను జీవించాలి అని నేను బలంగా ప్రార్థన చేసుకున్నాను. మరి ఈ బైబిల్ అంటే ఏంటో కూడా ఇది బైబిల్ అని నాకు తెలుసు. ఎక్కడ ఉండిద్దో, ఏ మాట ఉండిద్దో, ఎలా చదవాలో కూడా నాకు తెలీదు. దేవుడు ఒక మాట ఇచ్చాడు. యెషయా గ్రంథం 41:10, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటేననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని నా జీవితం తాలూకా ప్రతి మాట ఆయన నన్ను ఏర్పరచుకున్నానని చెప్పాడు, నాకు తోడై ఉన్నానని చెప్పాడు, భయపడకము నేను నీ దేవుడై ఉన్నానని చెప్పాడు, దిగులు పడకుండా నేను నిన్ను బలపడతాను, నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందానని నా జీవితం తాలూకు ప్రతి మాట నా ఒక్క వాగ్దానంతో ఆయన మాట్లాడేసిన తర్వాత నేను చేసిన ప్రతి పాపం గుర్తొచ్చింది, ప్రతి అతిక్రమాన్ని నాకు గుర్తొచ్చిన తర్వాత అరే నేను ఏదైతే ఆ లాస్ట్ రోజు అక్కడ కూర్చున్నానే ఎవ్వరూ లేరు అని బాధపడుతున్నానే, మరి ఎవరు నా కోసం లేరా, ఈ ప్రపంచంలో ఎవరికి నేను అక్కర్లేరా, నేను చచ్చిపోయినా ఎలాగే ఉంటారా ఈ ప్రపంచంలో అని నేను అనుకుంటుంటా. దేవుడు దానికి కూడా సమాధానం ఇచ్చాడు, నీ కొరకు చింతించేవాడిని నేనే, నీ ఉనికికి కారణం నేను, నీ గమనానికి కారణం నేను, నీ ముగింపుకు కర్తను కూడా నేనే అని దేవుడు నాతో మాట్లాడి నాకు మారు మనసునే కలగజేశాడు దేవుడు. మరి ఆయన తెలుసుకున్న నేను డిసెంబర్ 29వ తారీఖు యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో నేను బాప్తీసం పొందడం జరిగింది. ఈ రకంగా దేవుడు నన్ను మార్చాడు. మరి ఏ ఒక్కరో ప్రపంచంలో ఎంత పెద్ద రౌడీ షీటర్కి మాట వినేవాడిని కాదు. అసలు ఈ విజయవాడలో ఏ రౌడీ షీటర్కైనా సరే ఒక్కడనే 10 మందికి సమాధానం చెప్పే మనస్తత్వం కలిగిన వాడిని. మరి ప్రతి ఒక్కడినే 10 మందితో గొడవ పెట్టుకునే రకం నేను. నా తల్లిదండ్రుల మాట వినలేదు, నేను పోలీసు వాళ్ళకు లొంగలేదు, ఎవరికే భయపడలేదు. అలాంటి నేను ఒకానొకప్పుడు నా చెల్లెలు ఇంట్లో టీవీ చూస్తూ ఉండగా మరి దేవుడు వాక్యం పెట్టి దేవుడు మాటలు వింటూ ఉండగా మా చెల్లిని నేను తిట్టాను నా నోరుతో, ఎవడాడు అని దేవుణ్ణి బూతులు తిడుతూ, ఆ దైవజనుల్ని బూతులు తిడుతూ ఉన్న నాకు ఆయన అంత విధేయుడిగా ఉన్న నన్ను విధేయుడిగా మార్చింది ఆయన ప్రేమ ఒక్కటే. మరి చీకట్లో ఇంత భయంకరమైన జీవితం జీవిస్తున్న నాకు ఆయన నా జీవితంలోకి వెలుగును పంపించి నా జీవితాన్ని బాగు చేసింది ఎవరో కాదు, జీవం కలిగిన దేవాది దేవుడు యేసు ప్రభు వారు ఒక్కరే. ఎవరి జీవితం అయినా చీకట్లో ఉంటే, ఎవరి జీవితం అయినా సరే మార్చేది వెలుగై ఉన్న దేవుడు మాత్రం ఒక్కడే, ఆయనే యేసు ప్రభు వారు ఒక్కడే. ఈ రకంగా మరి నేను ఎప్పుడైతే మరి నా స్నేహితుడు ఎల్విన్ లాస్ట్ టైం నన్ను చర్చికి తీసుకెళ్ళారు.
లాస్ట్ టైం నేను చర్చికి వెళ్ళింది జనవరిలో వెళ్ళాను. అప్పుడు అక్కడ వాగ్దానం కార్డు తీసుకున్నాను. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం కార్డు వేస్తారు. నేను కూడా బాగా ఫుల్గా తాగేసేసి అక్కడ చర్చికి వెళ్ళి వాగ్దానం తీసుకున్నాను. ఆ వాగ్దానంలో దేవుడు అన్నాడు, దేవుడి యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే నా ఈ సంవత్సరం ముగింపు అంతటి తర్వాత నా జరిగిన ఈ సిచ్యువేషన్లు అన్నీ చూసి నేనే ఆ వాగ్దానం కార్డు కోసం ఎత్తుక్కుంటా వెళ్ళి దేవుడు ఇచ్చిన మాట కోసం ఎత్తుక్కుంటా వెళ్ళి చూడగా ఆయన మాట్లాడిన మాట సంవత్సరం మొదలు నాకు ఇచ్చారు. సంవత్సరం కాలం గడిచేలోపు ఆయన ఎలాంటి లోకంలో బతుకుతున్న ఏ అర్హత యోగ్యత లేని వ్యసనపరుణ్ణి అందరిని చేదరించుకున్న నా పట్ల ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ఆయన ప్రేమతో, ఆయన జీవం కలిగిన మాటలతో మాత్రమే ఆయన నన్ను మార్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరో నమ్మట్లేదు నేను మారానంటే మా ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు, నా స్నేహితులు నమ్మట్లేదు, ఎవరో నమ్మట్లేదు. అంతలాగా నన్ను దేవుడే మార్చాడు. మరి దేవుళ్ళలోకి రాకముందు, నేను దేవుడిని తెలుసుకోకముందు అన్ని బాధలు పడుతూ రోడ్డు మీద పిచ్చోళ్ళ తిరిగాను. మరి నా జీవితం ఏంట్రా ఇలా అయిపోయిందని చెప్పేసేసి ఎన్నోసార్లు ఏడ్చుకుంటా తిరిగాను. అప్పుడు ఎవరి దగ్గరికి రాలా, ఎవడో పలకరించలా, అయ్యో పాపం అని ఎవడో నా దగ్గర రాలా. ఎప్పుడైతే నా జీవితం ఇవన్నీ వ్యర్థమైనవి అని చెప్పేసేసి నా జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పి, మీరే నా జీవితాన్ని బాగు చేయాలి దేవా అని, ప్రభువా అని చెప్పి ఆయనకైతే ఎప్పుడైతే నన్ను నేను అప్పగించుకున్నానో ఈరోజు నన్ను ఆయన ఇలా నిలబెట్టాడు. ఇలాగా నన్ను ఒక మనిషిగా మార్చాడు. ఒకప్పుడు ఒక మనిషితో మాట్లాడాలంటే బూతులు మాట్లాడేది నా నోరు. మాటకు ముందు ఒక బూతు, వెళ్ళిపోయిన తర్వాత ఒక బూతు లేనిదే మన మాట ముగిసేది కాదు. ప్రతి ఒక్కరినే నా కళ్ళు, ప్రతి ఒక్క ఆడవాళ్ళనే చాలా కామంతో చూసే నా కళ్ళు, వయసుకు సంబంధం లేకుండా కామంతో చూసే నా కళ్ళు, నా హృదయంలో వాళ్ళ పట్ల చెడ్డగా ఆలోచించే నా తలంపులు ప్రతి ఒక్కటి ఆయన తీసివేశాడు. ఇప్పుడు ఒక మనిషితో ఎలా మాట్లాడాలో నాకు తెలిసింది. ఒక ఆడావిని ఎలా గౌరవించాలో నాకు తెలిసింది. ఒక మనసులో ఒక తలంపుని ఎలా ఉంచుకోవాలి, దేవుడి దగ్గర ఎలాగ భయభక్తులుగా బతకాలి అని ప్రతి ఒక్కటే నా జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని గురించి మాట్లాడి ఈ మాటలు నాకు ఈ కొన్ని మాటలే నేను మీతో పంచుకుంటున్నాను. దేవుడు మరి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క విషయమై నాకు సమాధానాన్ని కలిగేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఆయనకి చాలా దగ్గరగా ఉన్న నాకు నా జీవితం ఒక అర్థాన్ని ఆయన తెలిపి నన్ను ఒక మనిషిగా మార్చి నన్ను ఇలా నిలబెట్టారు. మరి ప్రతి ఒక్కరూ నిజమైన దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకోవాలి. మనం సృష్టిని ఆరాధించకూడదు, సృష్టికర్తని ఆరాధించాలని నాకు అర్థమైంది. మరి దేవుణ్ణి తెలుసుకోవటం ఎలా అని మీకు అనిపించవచ్చు. దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా అంటే, మనకి ఏదైతే కష్టం వచ్చిందో, సరే కష్టం, బాధ, దుఃఖం, ఏదో ఒక విషయంలో మీరు బాధపడతారు. ఆ బాధ పడినప్పుడు మీరు వెళ్ళి మనుషులతో పంచుకుంటారు. అది కాదు, మీరు ఏ విషయం అయితే బాధ కలిగిందో ఆ విషయాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టండి, దేవుడి దగ్గర ప్రార్థించండి. ఆయన నామములో మోకాళ్ళు వేసి కన్నీరు కాచి ప్రార్థన చేయండి. ఆయన మీకు తప్పకుండా విడుదల కలిగిస్తాడు, సమాధానం కలిగిస్తాడు. నమ్మపోతే మానేయండి, నమ్మాల్సిందే. ఎందుకంటే నేనే ఉదాహరణ. ఇంత ఘోరమైన జీవితానికి ఆయన సమాధానం కలిగించాడు. ఆయన తప్పకుండా మీ ప్రార్థనలు కూడా వింటాడు. ఆయన ప్రతి వారికి అతి సమీపంగా ఉన్న దేవుడు. ఆయన జీవం గల దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే మన సొంత రక్షకుడు. మనం ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం మన జీవితంలో మన పిల్లలనైనా, మనకు పుట్టిన మన పిల్లలనైనా, లేదంటే మన చుట్టాలనైనా, ఇంకొన్నైనా ప్రతి దాంట్లో మంచినే ఎత్తుక్కుంటాం మనం. ఎలాగంటే, నువ్వు మంచిగా ఉండాలిరా, నువ్వు మంచిగా చదువుకోవాలిరా, నువ్వు మంచిగా పైకి రావాలి అని
మనమే అన్నీ మంచి 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 అని మనమే మంచిని ఎత్తుక్కుంటాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరిలో మంచి లేదు, మంచి అయితే లేదు, అందరూ పాపానికి ఇదైపోయారు. ఇలాంటి పాపుల కొరకే, ఇలాంటి చీకటి బ్రతుకుల కొరకే నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి సిలువలో ప్రాణం పెట్టి ఆయన మళ్ళీ లెగిసి పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యనే మనకి చాలా దగ్గరగా ఉన్నాడు. దేవుడు మనకు 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి లోకంలో బతకడానికి, ఒకటి పరిశుద్ధంగా బతకడానికి. లోకంలో బతకడానికి ఎవడైనా బతుకుతాడు. నేను అలాగే బతికొచ్చాను దేవుడి గురించి తెలియక. బైబిల్లో మాట ఉంది, నాశనానికి ముందు గర్వం, పడిపోవటానికి ముందు అహంకారమైన బుద్ధి నడిచిద్ది అన్నాడు. ఆ రకంగానే నేను జీవించా, ఆ రకంగానే నేను నాశనం అయిపోయా, నేను పడిపోయా. కానీ నేను పడిపోయినప్పుడు లేవనెత్తిన జీవం కలిగిన దేవుడు అక్కడే, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నా సొంత రక్షకుడు.